క్రికెట్ ప్రేమికులను 2 నెలల పాటు ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్ అంతటా అద్భుతమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు గ్రాండ్ ఫైనల్లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. రజత్ పట్టిదార్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న ఆర్సీబీ ఈసారి ఎలాగైనా తమ డిఫెండింగ్ ఛాంపియన్ టైటిల్ ను నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు 2022లో మొదటిసారి కప్పు గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఈసారి రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని పక్కా వ్యూహాలతో వస్తోంది. ఈ హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ లో ఇరు జట్లలోని ముగ్గురు స్టార్ ప్లేయర్ల మధ్య జరగబోయే మైండ్ బ్లోయింగ్ బ్యాటిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫైనల్ మ్యాచ్ లో అందరి కళ్ళు ఆర్సీబీ రన్ మిషన్ విరాట్ కోహ్లీ పైనే ఉన్నాయి. జట్టుకు భారీ స్కోర్ అందించేందుకు కోహ్లీ సిద్ధమవుతుండగా అతన్ని అడ్డుకోవడానికి గుజరాత్ టైటాన్స్ తమ పేస్ ద్వయం కగిసో రబడా, జేసన్ హోల్డర్లను రంగంలోకి దించబోతోంది. కోహ్లీకి ఇద్దరు బౌలర్లతో ట్రాక్ రికార్డు కాస్త ఇబ్బందికరంగానే ఉంది. జేసన్ హోల్డర్ ఇప్పటివరకు కోహ్లీని 4 సార్లు అవుట్ చేయగా కగిసో రబడా ఏకంగా 5 సార్లు కోహ్లీ వికెట్ పడగొట్టాడు. ఈ పాత లెక్కలు ఎలా ఉన్నా ఫైనల్ లాంటి మహా మ్యాచ్ లో కింగ్ కోహ్లీ ఫామ్ కొనసాగిస్తే ప్రత్యర్థి బౌలర్లకు నరకం చూపించడం ఖాయం. మరి ఈ భీకర పోరులో కోహ్లీ పైచేయి సాధిస్తాడా లేక జీటీ బౌలర్లు కింగ్ ను బోల్తా కొట్టిస్తారా అనేది చూడాలి. ఇక గుజరాత్ టైటాన్స్ ను చూస్తే ఆ జట్టు ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో రఫాడిస్తున్నారు. వీరిద్దరూ నిలకడగా మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్లతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు. క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విధించిన 215 పరుగుల భారీ టార్గెట్ ను చేస్ చేసే క్రమంలో ఈ జోడీ ఏకంగా 167 పరుగుల అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించింది. అయితే ఫైనల్లో వీరి అగ్రెసివ్ బ్యాటింగ్ కు బ్రేక్ వేయడానికి ఆర్సీబీ స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ను నమ్ముకుంది. ప్రస్తుతం భువి లైన్ అండ్ లెంత్ తో అదిరిపోయే రిధంలో ఉన్నాడు. గతంలో భువనేశ్వర్ గిల్ ను 6 సార్లు, సాయి సుదర్శన్ ను 7 సార్లు అవుట్ చేసిన హిస్టరీ ఉంది. కాబట్టి పవర్ ప్లేలో ఈ బ్యాటిల్ మ్యాచ్ కే టర్నింగ్ పాయింట్ కాబోతోంది. మిడిల్ ఓవర్ లో మ్యాచ్ ను శాసించే మరో కీలక పోరు దేవదత్ పడిక్కల్ వర్సెస్ రషీద్ ఖాన్. గుజరాత్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ సీజన్ లో మళ్లీ పాత ఫామ్ ను అందుకుని ఏకంగా 19 వికెట్లతో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ను కట్టడి చేయడంలో రషీద్ ఖాన్ కు తిరుగులేని రికార్డుంది. గతంలో పడిక్కల్ ను రషీద్ 5 సార్లు పెవిలియన్ చేర్చాడు. ఈ స్పిన్ ఉచ్చు నుంచి తప్పించుకుని రషీద్ ఖాన్ బౌలింగ్ ను కౌంటర్ చేస్తూ ఆర్సీబీకి భారీ స్కోర్ అందించాలని పడిక్కల్ కసిగా ఉన్నాడు. మరోవైపు క్వాలిఫైర్ లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పట్టిదార్ ఆడిన ఇన్నింగ్స్ మర్చిపోలేనిది. అతను అదే ఫామ్ ను కొనసాగిస్తే మాత్రం గుజరాత్ టైటాన్స్ కు తలనొప్పనే చెప్పాలి. మొత్తానికి బ్యాట్ బాల్ మధ్య జరగబోయే ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే వారు ఈ ఏడాది ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడుతారు.